అందరికీ జయబాబా అండి. 24th June 1926 నాడు బాబా ఇచ్చిన డిస్కోర్స్ టిఫిన్ లెక్చర్స్ అనే బుక్లోది. అందులో అది వివరంగా చదువుకుంటున్నాము, చెప్పుకుంటున్నాం. అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. వాటిలో ఇంతవరకు పూర్తిగా అన్ని ఎవరు ఎక్కలేకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, ఇంతవరకు మనం ఏదో కొన్ని భ్రమలో ఉంటాం, ఆ భ్రమ పోవడం గురించి బాబా క్లియర్ చేశారు. ఆ పాయింట్ ఇంకొకసారి చెప్పి ఏం చెప్పుకుందాం. ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్ బాబా ఇక్కడ చెప్పింది ఏంటంటే, మనస్సు అంటే ఏమిటో చెప్పారు. మనస్సు అంటే మనకి తెలివితేటలు కూడా మనస్సు అని అనుకుంటాం మనం. ఇంటలెక్ట్ అంటే బుద్ధి. మామూలుగా మనస్సు అంటే చిత్తము, బుద్ధి, అహంకారము అని చెప్తూ ఉంటారు. ఆ మూడు మనస్సు కాదు ఇక్కడ చెప్పింది బాబా. మనస్సు అంటే ఆలోచనలు ఉండేది మాత్రమే మనస్సు అని చెప్పారు. మైండ్ అంటే ఆలోచనతో కూడింది. ఇంటలెక్ట్ బుద్ధి అది వేరనమాట. ఇది మైండ్లో ఇంక్లూడ్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మైండ్లో ఇంక్లూడ్ అవ్వనివి ఇంటలెక్ట్ బుద్ధి ఒకటి, ఈగోయిజం అహంకారం ఒకటి. అంటే చిత్తము, బుద్ధి, అహంకారంలో చిత్తము మాత్రమే మనస్సు. చిత్తము అంటే ఆలోచనతో కూడింది మాత్రమే మనస్సు. బుద్ధి అంటే ఇంటలెక్ట్, అది వేరు, సెపరేట్, ఇంకో లేయర్లో చూపించారు. అది చార్ట్లో కూడా ఫిగర్ నెంబర్ 6లో పేజీ 76లో చూపించారు బాబా. అంచేత ఇంటలెక్ట్ వేరు అని చెప్పుకోవాలి, తెలుసుకోవాలి మనం. మనస్సు వేరు, ఇంటలెక్ట్ వేరు, అంటే బుద్ధి వేరు అని. తర్వాత ఈగోయిజం అహంకారం, అది కూడా వేరు. ఈ మూడు సెపరేట్ ఎంటిటీస్ అవి. దాని గురించి విపులంగా గత స్పీచెస్లో చెప్పడం జరిగింది. ఇవి మళ్ళీ వస్తాయి కాబట్టి ఇంకొకసారి ఇప్పుడు విని వాళ్ళకి అనువుగా అది చెప్పుకోవడం జరిగింది. అలాగే సద్గురు యొక్క స్థితి, భ్రమీభూత స్థితిలో నయామ్ గాడ్ స్టేట్కి చేరిన మజూబీ కామిల్, మజూబ్ అనకూడదండి, మజూబీ కామిల్. మజూబీ సాలిక్ అని వేరేది ఉంది, అది చెప్పక్కర్లేదు. అయితే మజూబీ కామిల్ అంటే ఐఆమ్ గాడ్ స్టేట్, అహం బ్రహ్మస్మి స్థితి, భ్రమీభూత స్థితి, ఇవన్నీ నిర్వికల్ప సమాధి చెప్పాలంటే నిర్వికల్ప సమాధి. ఇన్ని విధాలుగా దాన్ని చెప్పుకోవచ్చు. దాని తర్వాత స్టేజ్ కూడా నిర్వికల్ప సమాధి అన్నారు, అది వేరే సంగతి. అయినప్పటికీ కూడా ఈ మజూబీ కామిల్ అతను సామాన్య మానవుడు వేరు. మజూబీ కామిల్ అంటే గాడ్ రిలేజ్డ్ పర్సన్, ఐఆమ్ గాడ్ స్టేట్ చేరుకున్నవాడు. అతనికి ఒకటే చైతన్యం ఉంటుంది, దైవ చైతన్యం ఒకటి మాత్రమే ఉంటుంది. సృష్టి యొక్క చైతన్యం ఉండదు అతనికి. క్రియేషన్ కాన్షియస్నెస్ కాదు. హ్యాస్ గాట్ ఓన్లీ వన్ సింగిల్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ గాడ్స్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ ఐఆమ్ గాడ్ అని కాన్షియస్నెస్. అందులో ఆటోమేటిక్గా అతను గాడ్ కాన్షియస్ కాబట్టి, గాడ్ రిలేజ్డ్ కాబట్టి ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ ఉంటాయి అతనికి. అనంతమైన శక్తి, జ్ఞానానందాలు సముపార్జించుకుంటాడు. అయినప్పటికీ కూడా బ్రతికి ఉంటాడు కాబట్టి మనసు కూడా ఉంటుంది. అంటే ఆలోచిస్తాడా లేదా అన్నది వేరే సంగతి. చైతన్యం పూర్తిగా దైవ చైతన్యంలో ఉంటాడు కాబట్టి ప్రాపంచిక ఆలోచనలు ఏవి చేయలేడు ఆ మనసుతోటి. నామకే వస్తే ఉంటుంది. అందుకే అతను చేసే పనులన్నీ కూడా ఒక డ్రైవర్ లేని గుర్ర బండి నడవడంతో ఒక ఎనాలజీ కూడా బాగా చెప్పారు, అది కూడా చెప్పుకోవడం జరిగింది. అంచేత సామాన్య మానవుడు, మజూబీ కామిల్. ఇప్పుడు సద్గురువు గురించి చెప్తున్నారు. సద్గురువు చదువుకుంటున్నాం ఇవాళ. అది పాతవి ఒకసారి నెరవేసుకున్నాం. నౌ టేక్ ది కేస్ ఆఫ్ సద్గురు అంటున్నారు. సద్గురు విషయంలో ఇతనికి కూడా, సద్గురువు కూడా గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ అన్నీ ఉంటాయి. చైతన్యం వచ్చేటప్పటికి రెండు చైతన్యాలు ఉంటాయి. దైవీ చైతన్యము, సృష్టి యొక్క చైతన్యము, రెండు ఉంటాయి సద్గురువుకి. సృష్టి చైతన్యం లేకపోతే సృష్టిలో తను చేయవలసిన విధులు ఉన్నాయి కాబట్టి ఆ విధులు నిర్వర్తించలేడు. మనకి 5 సద్గురువులు కూడా ఒక జన్మలోనే అవుతారు. వీళ్ళు సద్గురు పుట్టగానే సద్గురు అవరు. పుట్టిన తర్వాతే సద్గురు అవుతారు. అయిన తర్వాత ఈ దీంట్లో మన డివైన్ హిరార్కీలో పాలు పంచుకుని అవతారం లేని సమయంలో సృష్టిని పాలించడానికి వాళ్ళు దోహదపడుతుంటారు. అవతారిక పీరియడ్లో మాత్రం వాళ్ళు సృష్టిని పాలించడానికి కూడా వాళ్ళు ఏం దోహదపడరు. వాళ్ళంతటా వాళ్ళే విత్డ్రా అయిపోతారు. శరీరాన్ని కూడా వదిలేస్తారు సద్గురు.
కానీ అవతారిక పీరియడ్ కానప్పుడు మాత్రం సృష్టిని పాలించడంలో 5 సద్గురువులు పాలు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి డ్యూటీస్ ఆర్ అసైన్డ్. అది సద్గురు అంటే. నౌ టేక్ ది కేస్ ఆఫ్ సద్గురు. ది గ్రాస్ అండ్ సటిల్ బాడీస్ అన్నమాట. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ అండ్ ఆల్ ఎల్స్ ఆర్ యాక్టివ్ ఇన్ హిమ్. ఇవి మిగిలినవన్నీ కూడా యాక్టివే అంటున్నారు. ఇందాక మనస్సు ఉంది కానీ అది యాక్టివ్ కాదు, ఆలోచించలేడు అని చెప్పుకున్నాం. ఇక్కడ భ్రమీభూత స్థితిలో, అది మొట్టమొదటి స్థితి మజ్యూబీ కామిల్. మనస్సు ఉంటుంది, ఆలోచించలేడు. ఎందుకంటే చైతన్యం, దైవీ చైతన్యం మాత్రమే ఉంది కాబట్టి. సద్గురువుకు అలా కాదు. మనసుతో మామూలుగా మానవుడు ఆలోచించినట్టు ఆలోచించగలరు. మానవుడు ఎలా అయితే ఆలోచిస్తాడో ఆలోచనలు ఉంటాయి, అలాగే సద్గురుకి మనసు ఉంటుంది. మనసులో ఆలోచనలు కూడా పనిచేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టివ్ అని చెప్తారు. అన్ని పనిచేసే స్థితిలో ఉన్నాయి, అక్కడ పని చేయని స్థితిలో ఉంటాయి. అంటే అన్నీ ఉన్నాయి సద్గురువుకి. చైతన్యానికి వస్తే 2 చైతన్యాలు ఉన్నాయి. ఒకటి స్థూల ప్రపంచం యొక్క మొత్తం క్రియేషన్ యొక్క చైతన్యము, భగవంతుని యొక్క చైతన్యం, 2 చైతన్యాలు ఉన్నాయి. పైగా తను మానవుడు అని మానవ చైతన్యం కూడా ఉంటుంది. ఇవన్నీ అంచేత లిస్ట్ అంతా చెప్పకుండా ఆల్ ఎల్స్ ఎవ్రీథింగ్ అని చెప్పి 2 చెప్పారు. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ అండ్ ఆల్ ఎల్స్ ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ సద్గురు. ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి సద్గురు విషయంలో. ఎందుకంటే అతను మనతో ఒకడై, మనలో మెసిలి, మనతో మాట్లాడి, మనని ఆఖరికి మెహర్ బాబా కూడా ఆఖరి సద్గురువు కింద పనిచేశారు. బాబా ఆయన దగ్గర శిష్యరికం చేశారు మెహర్ బాబా అవతారిక స్టేట్కి వచ్చే ముందర. అంచేత సద్గురుడు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్ ఎల్స్ ఆర్ యాక్టివ్ ఇన్ హిమ్ ఈవెన్ దో హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఈగోయిజం ఆర్ బోత్ సబ్మెర్జ్డ్ ఇన్ ది ట్రూత్. ఇందాక మజూబీ కామిల్ విషయంలో అతని ఇంటెలెక్ట్ను ఈగోయిజము 2 కూడా మాయమైపోయాయి, డిజైపర్ అయిపోయి. దే ఆర్ మెర్జ్డ్ ఇన్ ట్రూత్ అన్నారు. ట్రూత్ అంటే భగవంతుల్లో కలిసిపోయి, అంటే పరమాత్మలో మిళితం అయిపోయాయి. అలాగే సద్గురువు కూడా అదే విధంగా ఇతని యొక్క ఇంటెలెక్ట్, ఈగోయిజము కూడా 2 కూడా భగవంతుల్లో కలిసిపోయాయి. అంటే ఇలా కలిసిపోవడం విషయంలో ఏమిటి కలిసిపోయాయి? 2 ఇంటెలెక్ట్ అంటే బుద్ధి, ఈగోయిజం అంటే అహంకారం. బుద్ధి అహంకారాలు ఎలా అయితే మజూబీ కామిల్కి ఎలా అయితే సత్యంలో కలిసిపోయాయో, అంటే భగవంతుల్లో ఐక్యమైపోయాయో, మిళితం అయిపోయాయో, డిజైర్ అయిపోయాయో, అలాగే సద్గురు కూడా ఆ విధంగానే మిళితం అయిపోయాయి, డిజైర్ అయిపోయాయి, లేవు అని చెప్పాలి. సద్గురుకి లేవు అని చెప్తున్నారు. ఏమిటి? ఇంటెలెక్ట్, ఈగోయిజము, బుద్ధి, అహంకారము 2 అలా అయిపోయినప్పటికీ కూడా ఈవెన్ దో హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఈగోయిజం ఆర్ బోత్ సబ్మెర్జ్డ్ ఇన్ గాడ్ అండ్ వన్స్ సబ్మెర్జ్డ్, ఆ విధంగా ఒకసారి సబ్మెర్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావు. దే ఆర్ గాన్ ఫర్ ఎవర్. శాశ్వతంగా పోయాయి, మళ్ళీ తిరిగి అతనికి రావడం అనే ప్రసక్తి లేదు. అంటే అటు మజూబీ కామిల్కి రావు అవి, ఈ సద్గురు కూడా తిరిగి రావు. ఏమేమిటి? ఇంటెలెక్ట్, ఈగోయిజం 2 కూడా, బుద్ధి, అహంకారం అదే శాస్త్రంగా నాశనం అయిపోయి అంటే డిజైర్ అయిపోయి, భగవంతుల్లో ఐక్యమైపోయి, భగవంతుని స్థితులు, గాడ్ నిరాకార నిర్గుణ స్థితిలో భగవంతుల్లో ట్రూత్లో కలిసిపోయి. అంటే దే ఆర్ గాన్ ఫర్ ఎవర్ అంటున్నారు. పూర్తిగా శాశ్వతంగా పోయి. ఈ సద్గురు నందిలెస్ ఇలా బుద్ధి అహంకారము లేనప్పటికీ కూడా, ఇంటెలెక్ట్ ఈగోయిజము లేనప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా అని చెప్తున్నారు. ది సద్గురు నందిలెస్ రిటైన్స్ హిస్ గ్రాస్ బాడీ అండ్ సటిల్ బాడీస్. ఆ మజూబీ కాములు ఎలా అయితే అతనికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఎలాగ ఉన్నాయో, అదేవిధంగా ఆ మజూబుకు ఉన్నట్టు ఇతను కూడా, సద్గురువు కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అవి మాత్రం ఉంటాయి. అంటే ప్రాణము, భౌతిక శరీరము, ప్రాణం 2 మాత్రం ఉంటాయి. బుద్ధి అహంకారాలు మాత్రం సద్గురుకి ఉండవు. హిస్ గ్రాస్ అండ్ సటిల్ బాడీస్ రిమైన్ అంటున్నారు. బట్ యాజ్ హీ ఈజ్ నౌ గాడ్ రిలైజ్డ్, కానీ ఇప్పుడు అతను గాడ్ రిలేషన్ వచ్చేసింది కాబట్టి, అతను చైతన్యం అంతా దైవీ చైతన్యం ఉంది కాబట్టి, అండ్ నౌ బికాజ్ హీ ఈజ్ గాడ్ రిలైజ్డ్, సద్గురు ఈజ్ గాడ్ రిలైజ్డ్ అండ్ వన్ విత్ ట్రూత్, హీజ్ వన్ విత్ గాడ్ అనమాట. ట్రూత్ అనగానే మనం గాడ్, టీ క్యాపిటల్ లెటర్ పెట్టారు కాబట్టి ట్రూత్ అని చెప్పిన చోటల్లా గాడ్ అనుకుంటూ ఉంటారు. అండ్ హీ హాజ్ బికమ్ వన్ విత్ గాడ్
దట్ వెరీ ట్రూత్, ఆ సత్యమే అంటే ఆ భగవంతుడే బ్రింగ్స్ విత్ ఇట్, ఆ భగవంతుడే అతనితో పాటు తీసుకొస్తాడు. ఏమిటి? ఈ బ్రింగ్స్ విత్ ఇట్ దట్ సబ్లైమ్ నాలెడ్జ్. సబ్లైమ్ అంటే నోబుల్, ఉత్కృష్టమైన అని. నాలెడ్జ్ ఒకటి, బ్లిస్ ఒకటి, పవర్ ఒకటి. ఇది మనకు తెలుసు. దాన్ని ఇక్కడ శక్తి, జ్ఞాన, ఆనంద అని చెప్పి బ్రాకెట్లో రాశారు ఇక్కడ. దట్ సబ్లైమ్ నాలెడ్జ్, బ్లిస్ అండ్ పవర్. ఇవి మనకు నోటుకొచ్చు, అందరికీ తెలుసు. శక్తి జ్ఞానానందాల్లోని అనంతమైన శక్తి జ్ఞానానందాలు, అనంతమైన యాడ్ చేసుకోవాలి మనం. భగవంతుడి గురించి ఉండేది కాబట్టి ఇన్ఫినిట్ అని, ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అవి అది చెప్తున్నారు. అంచేత ఇతనికి ఈ సత్యంలో ఎక్కువయ్యాడు కాబట్టి ఆ సత్యమే ఇతనికి తెచ్చిపెడుతుంది సద్గురుకి. ఏమేమిటి? సబ్లైమ్ నాలెడ్జ్, బ్లిస్ అండ్ పవర్, బ్రాకెట్లో జ్ఞాన్, ఆనంద్ అండ్ శక్తి. వచ్చి డెస్టినీ హ్యాస్ రిజర్వ్డ్ ఓన్లీ టు ది ట్రూ హీరోస్. ఈ నిజమైన హీరోలకు మాత్రమే దీన్ని పొందగలరు. ట్రూ హీరోస్ అంటే ఇక్కడ నిర్వచనం ఇచ్చారు బాబా. మజూబు ఈ కామిలు, మజూబి సాలికు, ఈ రెండు అయిన తర్వాత జీవన్ముక్తులు 3 స్థితులు ఉన్నాయి. వాళ్ళు హీరోస్ కాదు. ఇక్కడ హీరో అని చెప్పింది ఒక సద్గురువు మాత్రమే హీరో చెప్పారు తర్వాత. అంచేత ఇవి ఈ శక్తి జ్ఞానానందాలు ఎవరికి లభ్యం అవుతాయంటే ఓన్లీ టు సద్గురు అని చెప్తున్నారు ఇక్కడ. అంచేత నాలెడ్జ్, ఆనంద్ వచ్చి డెస్టినీ హ్యాస్ రిజర్వ్డ్ ఓన్లీ ట్రూ హీరోస్. ఇక్కడ హీరోస్ అని వర్డ్ ఇంగ్లీష్ కాబట్టి హిందీలో కోసం ఇంకో బ్రాకెట్లో రాశారు విర్లాస్ అని. విర్లాస్ అంటే VIRLAS అని రాశారు. ఇది పదం ఎప్పుడు నేను వినలేదు, విర్లా అనేది. విర్లాస్ అంటే హీరోస్ అనేది. జస్ట్ ఓన్లీ ట్రూ హీరోస్ విచ్ ఈస్ టు సే రియలైజ్డ్ వన్స్. గాడ్ రియలైజ్డ్ వన్స్, గాడ్ రిలేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే హీరోస్. వాళ్ళకి మాత్రమే శక్తి జ్ఞానానందాలు ఉంటాయి. అంటే ఇక్కడ గాడ్ రిలేజ్డ్ అతనికి కూడా ఉంటుంది, మజూబీ కామిల్కి కూడా ఈ అనంతమైన శక్తి జ్ఞానానందాలు ఉంటాయి. బ్రింగింగ్ విత్ హిమ్ దీస్ గ్రేట్ అండ్ హైయెస్ట్ పవర్స్. అతనితో పాటు అంటే ఈ సద్గురు అతనితో పాటు అనంతమైన శక్తి జ్ఞానానందాలని సంపాదించుకున్నాడు కాబట్టి సద్గురు. ది సద్గురు ఈజ్ ఆల్టుగెదర్ ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం. అతను వీటి స్థానంలో, ఈగోయిజం అహంకారం స్థానంలో, అహంకారం ఇందాకను మన ఇంటలెక్ట్ అంటే బుద్ధి అహంకార స్థానంలో ఇతను ఈ 3 తెచ్చుకున్నాడు. ఈ బుద్ధి అహంకారం శాస్త్రంగా పోయాయి, భగవంతుని ఐక్యమైపోయాయి, లేవు, డిజపైర్ అయిపోయాయి, మళ్ళీ రావు, అవి తిరిగి రావని చెప్పారు. రావు కాబట్టి వాటి స్థానంలో సద్గురుకి ఏముంటే ఆల్టుగెదర్ ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం. అహంకారం లేదు కాబట్టి సద్గురు ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం. అతనికి ఈగోయిజం అంటే అహంకారంతో పరిమితమైన అహంకారం అని చెప్పుకుందామండి ఇక్కడ. ఎందుకంటే అపరిమితమైన అహంకారం ఇంకోటి ఉంది. అహం బ్రహ్మస్మి అన్నది కూడా అహంకారమే, అది అపరిమితమైన అహంకారం. నేనే భగవంతుడిని అనేది. అందుకే భాస్కర్ రాజు గారు కొంచెం చాలా బాగా చెప్పారు. ఇది మానవుడికి ఉండేదేమో అహంకారమును, గాడ్ రిలేషన్ వచ్చిన తర్వాత నేనే భగవంతుడిని అని అహంకారం కూడా అహంభావము అన్నారు. అహం అంటే నేను అనే భావం, అంటే నేనే భగవంతుడిని అనే భావాన్ని అహంభావము అనాలి. గాడ్ రిలేజ్డ్ వాళ్ళకు ఉండేది అహంకారము కాదు, అహంభావము. సామాన్య మానవులకు ఉండేది అహంకారము. ఈ తేడా తెలుగులో క్లియర్గా చెప్పారు కాబట్టి కరెక్ట్ అని చెప్పింది. ఆ విధంగా తెలుసుకుందాం. అహంకారం వేరు, అహంభావం వేరు. చేత ఇక్కడ ఏం చెప్తున్నారు? వచ్చేస్తే గాడ్ రిలీజ్డ్ బ్రింగింగ్ విత్ హిమ్ అంటే అతనితో పాటు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? అనంతమైన శక్తి జ్ఞానానందాలు తీసుకొచ్చాడు సద్గురు. బ్రింగింగ్ విత్ హిమ్ ది గ్రేటెస్ట్ అండ్ హైయెస్ట్ పవర్స్. చాలా గొప్పవి, ఉన్నతమైనవి కూడా. గ్రేటెస్ట్ అంటే చాలా గొప్పవి, హైయెస్ట్ అంటే ఉన్నతమైనవి, అంతకంటే ఉన్నతమైనవి లేవని. హైయెస్ట్ పవర్స్. ది సద్గురు ఈజ్ ఆల్టుగెదర్ ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం. అంచేత ఈ పరిమితమైన అహంకారానికి బద్ధుడు కాదు, దానికి అతీతుడు. పరిమితమైన అహంకారము సద్గురువులో లేదు అని చెప్తున్నారు. ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం. సిన్స్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ గాన్
శాశ్వతంగా పోయింది కాబట్టి అండ్ డిస్ట్రాయిడ్. అది శాశ్వతంగా పోయింది. అది నాశనం అయిపోయింది, తిరిగి రాదు. అంచేత సద్గురులో అహంకారము లేదు అని చెప్తున్నారు. హీఈస్ ఫ్రీ ఫ్రమ్ సద్గురు, ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం, దట్ ఈజ్ అహంకార్ అని చెప్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ఈగోయిజం, ఈ పరిమితమైన అహంకారాన్ని అనుభవించడానికి బదులు సద్గురు ఏమనిపిస్తాడంటే, ది సద్గురు వర్క్స్ విత్ హిజ్ మైండ్ విత్ దీస్ త్రీ. అతని మనస్సు ద్వారా ఆలోచనలు ఆలోచించడం మనస్సు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి అర్థం చేసుకోవాల్సింది. మనస్సు మనకి ఉంది, సద్గురువు కూడా మనస్సు ఉంది. ఆ మనసులో ఆలోచనలు లేని మనస్సు అది. సద్గురువుకుండి మనస్సు ఆలోచనలు లేని మనస్సు. మనకు సామాన్య మానవుడికి ఆలోచనలు ఉండి మనస్సు, అది తేడా. ది సద్గురు వర్క్స్ విత్ హిజ్ మైండ్, అతని మనసుతోటి పనిచేస్తారు. విత్ ది త్రీ, ఆ మనస్సు బదులు దాని స్థానే నాలెడ్జ్, బ్లిస్ అండ్ పవర్. దాంతో సద్గురువుకుండి త్రైలక్షణాలు అని చెప్పుకుంటూ ఉంటాం. భగవంతుడికుండి త్రైలక్షణాలు, అనంతమైన శక్తి, జ్ఞానానందాలు. అంచే సద్గురువుకి మనస్సు ఉన్నప్పటికీ కూడా మనస్సు యొక్క ఆలోచనలతోటి పనిచేయకుండా అతనికి ఉన్న అనంతమైన శక్తి, జ్ఞానానందాల్లో ఈ నాలెడ్జ్ ద్వారా చేస్తూ ఉంటాడు. అతనికి ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉంది కదా, ఆ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ద్వారానే అతను మానవుడిగా చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటారు. అంటే మనకి 5 సద్గురువులకి కూడా మన మనసు పనిచేసినట్టు పని చేయట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆలోచనలతో గుండె మనసు లేదు వాళ్ళకి, దాంతో పని చేయట్లేదు. మరి దేనితో పని చేస్తారు వాళ్ళు? వాళ్ళకుండి త్రైలక్షణాల్లో ఉండే అనంతమైన శక్తి, జ్ఞానానందాల్లో అనంతమైన జ్ఞానంతో మాత్రమే పనిచేస్తారు. బాబా కూడా చెప్పారు ఒకసారి, నాకు 3 ఉన్నప్పటికీ కూడా నేను అనంతమైన శక్తిని, అనంతమైన ఆనందాన్ని దాన్ని పక్కకు పెట్టేసి అనంతమైన జ్ఞానంతో మాత్రమే అవతారులుగా నేను పనిచేస్తున్నాను అని బాబా చెప్పారు. అదే ఇక్కడ చెప్తున్నారు. సద్గురు కూడా అంతే. అతనికి 3 ఉన్నప్పటికీ కూడా, అనంతమైన 3 ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న నాలెడ్జ్ ద్వారా మాత్రమే ఈ సృష్టిలో వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా, సద్గురువులంతా కూడా మనతో మాట్లాడి అన్నం తిని భోంచేయండి, ఒక సామాన్య మానవుడిగా చేయవలసిన పనులన్నీ కూడా వాళ్ళు అనంతమైన నాలెడ్జ్ తోటి, అనంతమైన నాలెడ్జ్ తోటి, ఇన్ఫినిట్ నాలెడ్జ్తో మాత్రమే వాళ్ళు పనిచేస్తారు అని చెప్పి చెప్తున్నారు. సద్గురు కూడా అంతే. ఇది మనకి క్లియరే. సద్గురు ఈజ్ ఆల్టుగెదర్ ఫ్రీ ఫ్రమ్ ఈగోయిజం. అతని అహంకారం లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ గాన్ అండ్ డిస్ట్రాయిడ్. శాశ్వతంగా పోయింది కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయింగ్ ఈగోయిజం, అంచేత ఈ పరిమితమైన అహంకారాన్ని అమల్లో పెట్టుకోవడానికి బదులు, అది లేదు కాబట్టి అతనికి, సద్గురువుకి పరిమితమైన అహంకారం లేదు కాబట్టి, ది సద్గురు వర్క్స్ విత్ హిజ్ మైండ్ విత్ దీస్ త్రీ థింగ్స్ అన్నారు. మీ మూడింటితోటి పనిచేస్తాడు. ఆ మూడింట్లోనూ ది నాలెడ్జ్, బ్లిస్ అండ్ పవర్ దట్ హీ హ్యాస్ ఎక్వైర్డ్. అతను సంపాదించుకున్న ఈ త్రైలక్షణాలతోటి అతను మనస్సు పనిచేస్తుంది. వై వీ పీపుల్ తేడా చెప్తారు, మనం సామాన్య మానవులకి ఈ సద్గురువుకి కూడా. వైల్ వీ పీపుల్ అంటే మనలాంటి సామాన్య మానవులు ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచంలో ఉన్న మనలాంటి సామాన్య మానవులు జడ్జ్ హిమ్ బై ఏ కాంట్రరీ స్టాండర్డ్. ఇతను సద్గురు అవునా కాదా, దేవుడు అవునా కాదా, ఆయన అవతారుడు అవునా కాదా అని మనం బేరీ చేసుకుని మనం జడ్జిమెంట్లో మన పరిమితమైన మనసుతోటి మనం చేస్తూ ఉంటాం. యాక్చువల్గా అలా అపరిమితమైన మనస్సు ఉంది, అపరిమితమైన నాలెడ్జ్. మనస్సు అనడానికి వీల్లేదని అపరిమితమైన నాలెడ్జ్, అనంతమైన శక్తి, జ్ఞానానందాలు. చేత ఇక్కడ సామాన్య మానవులు మాత్రం వాళ్ళ యొక్క స్టేటస్ని, సద్గురువు కానీ అవతార పురుషుల యొక్క స్టేటస్ని దేనితో కొలుస్తూ ఉంటే మన పరిమితమైన మనసుతో మాత్రమే మనం కొలగలుగుతాము అని చెప్తున్నారు. వైల్ వీ పీపుల్ ఆఫ్ ది వరల్డ్ జడ్జి అంటే తీర్పునిస్తాం, జడ్జి హిమ్ బై ఏ కాంట్రరీ స్టాండర్డ్, దానికి ఆపోజిట్ స్టాండర్డ్ మనకున్నాయి. స్టాండర్డ్ సే దట్ హీ లైక్ అస్, మనలాగే వర్క్స్ విత్ హిజ్ మైండ్ ఎలోన్. అంచేత మన ఏ మనసుతో అయితే మనం
ఇతని చిత్రం ఏమిటంటే మనసు ద్వారానే పనిచేస్తూ ఉంటాడు. కానీ మన మనస్సుకి, అతని మనస్సుకి తేడా ఏమిటంటే, మనకి సంస్కారాలతో కూడిన మనస్సు, పరిమితమైన అహంకారంతో కూడిన మనస్సు, ఆ 2 ఉన్నాయి మన మనస్సుకి. ఆలోచనలతో కూడిన మనస్సు. ఇతని మనస్సు ఏమిటి, సద్గురు మనస్సుతోటే చేస్తాడు. పైన ఇన్‌స్ట్రుమెంట్ మనస్సే. కానీ ఆ మనస్సుకి తోటి చేసి దేని ద్వారా చేస్తాడు అంటే, అతనికున్న అపరిమితమైన నాలెడ్జ్ ద్వారా, ఇన్ఫినిట్ నాలెడ్జ్ ద్వారానే అతను చేస్తూ ఉంటాడు. చేసేది మాత్రం మనస్సు ద్వారానే. ఆ మనస్సు ద్వారానే. ఆ మనస్సులో ఆలోచనలు లేవు. ప్రాపంచికమైన ఆలోచనలు లేవు. మన మనసుకే, అతని మనసుకే అదే తేడా. మన మనస్సు ప్రాపంచికమైన ఆలోచనలతోటి ఫలానా వాడు దేవుడు ఉన్నది కదా అని మనం బేరీజు వేస్తే, అతను మాత్రం మన 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 మనలాగే మనస్సు ద్వారానే చేస్తాడు. కానీ ఆ మనస్సు దేని ద్వారా చేస్తాడంటే, అతనికుండి త్రైలక్షణాలైన అనంత శక్తి జ్ఞానానందాల్లో అనంతమైన జ్ఞానంతోటి అతను చేయవలసిన పనులు చేస్తూ ఉంటాడు. దీన్నే ఇంకొక విధంగా కూడా మనం అనేక మంది చెప్పగా విన్నాం. అదేంటి, సంస్కారాలు ఉండవు కాబట్టి యోగా సంస్కారాలతోటి చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాం మనం. యోగా సంస్కారాలతోటి అంటే అతనికి ఏ సంస్కారం అంటదు వాళ్ళు చేసే పనికి. మానవుడుగా చేసిన పని, సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ చేసే పనికి, ఏ పనికి కూడా ఒక సంస్కారం కూడా పడదు. వాళ్ళు అవి చెప్పుకోవాల్సిన పని లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యోగ సంస్కారాలతో చేస్తుంటారు. యోగ సంస్కారాలతో చేస్తారు అంటే ఇక్కడ వివరణ చెప్పారు. వాళ్ళకుండి మూడో అయిన అనంతమైన శక్తి జ్ఞానానందంలో అనంతమైన జ్ఞానంతోటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఒక సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ మానవ దేహంలో బ్రతికుండి మానవుడిగా చలామణి అవుతూ వాళ్ళు ఉపయోగించేది మాత్రం పరిమితమైన మనస్సు కాదు. మానవుడు ఉపయోగించే మనస్సు కాదు. ఆ మనస్సుదే మాత్రమే దీని ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఆ మనస్సే వాళ్ళకుండి అపరిమితమైన జ్ఞానం ద్వారా పనిచేస్తూ ఉంటుంది అంటున్నారు. సే దట్ హీ లైక్ అస్ వర్క్స్ విత్ హిస్ మైండ్ ఎలోన్. నౌ ఇక్కడ ఇంకొంచెం వివరణ చెప్పారు. ది పవర్ స్పోకెన్ ఆఫ్ రిఫర్స్ టు ది ఇండెఫినిట్ అండ్ ఇండిటర్మినెంట్ లిమిట్లెస్ పవర్. రూట్ పవర్ అని చెప్పారు పైన. నేను ఎప్పుడు ఇన్ఫినిట్ పవర్ అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ మొదట చెప్పడంలో ఇన్ఫినిట్ అని పదం ఉపయోగించలేదు. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు బాబు. అక్కడ పైన పవర్ అని చెప్పాను కదా నేను. ఆ పవర్ అంటే ఏమిటంటే అది చాలా ఇండెఫినిట్ది, ఇండిటర్మినేట్ అండ్ లిమిట్లెస్ అని చెప్పారు. లిమిట్లెస్ అంటే ఇన్ఫినిట్ అని అర్థం, అనంతమైంది. అంచేత దిస్ పవర్ స్పోకెన్ ఆఫ్ రిఫర్స్ టు ది ఇండెఫినిట్ అండ్ ఇండిటర్మినేట్ లిమిట్లెస్ పవర్ ఆర్ బ్రాకెట్లో అనంత శక్తి అని చెప్పారు. పవర్ అంటే శక్తి కదా, బ్రాకెట్లో అనంత శక్తి అని చెప్పారు. అనంతమైన శక్తి జ్ఞానానందాలు. సంస్కృతంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అనంతమైన అంటే లిమిట్లెస్ అని, ఇన్ఫినిట్ అని అర్థం. ఇన్ఫినిట్ అన్నా అనంతం అన్నా ఒకటే. అంచేత బ్రాకెట్లో అనంత శక్తి. అలాగే రెండోది జ్ఞాన్. దిస్ జ్ఞాన్ ఈజ్ ది పెర్ఫెక్ట్ నాలెడ్జ్. ఈ జ్ఞానం అంటే ఇక్కడ మామూలు మనకుండి జ్ఞానం కాదు, పెర్ఫెక్ట్ నాలెడ్జ్ అది. దాన్ని పూర్ణ జ్ఞాన్ అన్నారు బాబా. ఇందాక పైన శక్తికి మాత్రం అనంతాన్ని ఉపయోగించారు, అనంతమైన శక్తి అని. ఈ జ్ఞానానికి మాత్రం పూర్ణ అనే పదం ఉపయోగించారు. పూర్ణ జ్ఞాన్, పరిపూర్ణమైన జ్ఞానం అన్నమాట. పెర్ఫెక్ట్ నాలెడ్జ్ అన్నారు. అందుకే పెర్ఫెక్ట్ అంటే పూర్ణ, పరిపూర్ణమైన. నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఇక్కడ భగవంతుడికి ఉండి జ్ఞానం, భగవంతుడి నుండి జ్ఞానాన్ని పెర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకపోతే పూర్ణ జ్ఞాన ఆఫ్ ట్రూత్. అంటే హాఫ్ అంటే భగవంతుని యొక్క, హాఫ్ ట్రూత్ అంటే భగవంతుని యొక్క పరిపూర్ణ జ్ఞానం ఇది. ఇంకా మూడోది బ్లిస్. ఈ మూడింటిని చెప్పారు. పవర్ అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, బ్లిస్ అంటే ఏమిటో. అంటే ఆనందం అన్నమాట. దిస్ బ్లిస్ ఈజ్ ది ట్రూ ఆనంద్. ఇది నిజమైన ఆనందం. మిగిలిన ఆనందాలన్నీ కూడా నశ్వరమైనవి, నాశనం అయిపోతాయి, ఉండవు. కొంతసేపే ఉంటుంది ఆనందం. కంటిన్యూస్గా కాదు, ఇటర్నల్ కాదు, అది శాశ్వత ఆనందం కాదు. అది భగవంతుడికి ఉండే ఆనందం మాత్రం శాశ్వత ఆనందం. ఒకసారి ఆ బ్లిస్ స్టేట్ వచ్చిందంటే ఇంక పోవడం క్వశ్చన్ లేదు.
కంటిన్యూస్గా ఉంటుంది అంతే. ఇంకా అది పోవడం అని ప్రసక్తే లేదు. అంచేత దిస్ బ్లిస్ మీన్స్ ట్రూ ఆనంద్, నిజమైన ఆనందం, బ్లిస్. ఈ ట్రూ ఆనందనే బ్లిస్ అని అంటారు అని చెప్తారు. ఆ బ్లిస్ ఎటువంటిది? ఇటర్నల్, శాశ్వతమైన బ్లిస్. బ్లిస్ ఇటర్నల్ అని చెప్పారు. బ్లిస్ ఇటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్. అంటే మనం కొన్నాళ్ళు వాడితే అయిపోతుంది. ఏదైనా ఒక వస్తువు వాడుకోవాలని ఇస్తే కొంతసేపు దాన్ని అయిపోతుంది. ఏదైనా ఏ వస్తువైనా వాడుకోవడం అది అయిపోతుంది, పెర్మనెంట్గా ఉండదు. కానీ ఇది తరగడం అంటూ ఉండదు దీనికి, ఎవర్ లాస్టింగ్. అయ్యో దీన్ని బ్లిస్ని కొంచెం ఉపయోగించుకున్నాం, వాడేసుకున్నాం, కరెంటు కొంచెం వాడామంటే మనం అయిపోతుంది. బ్యాటరీ కరెంట్ అయితే అయిపోతుంది, మళ్ళీ బ్యాటరీలు మార్చుకోవాలి. అలాగే దేనికైనా అంత అయిపోవడం అంటూ ఉంటుంది, దీనికి అయిపోవడం ఉండదు. ఈ మూడు కూడా అనంతమైన శక్తి జ్ఞానానందాలకు మూడింటికి ఉంటాయి లక్షణాలు. అలాగే ఈ బ్లిస్ కూడా అది ఆనందం కూడా ఎటు మామూలు ఆనందం కాదు, అది నిజమైన ఆనందం, ట్రూ ఆనందం అన్నారు. ఇంకోటి అంటే బ్లిస్ అంటే ఇటర్నల్ బ్లిస్ అన్నారు. ఇంకో లక్షణం ఏంటంటే దట్ బ్లిస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అన్నారు, శాశ్వతమైంది, అది అయిపోవడం ఉండదు. అలాగే ఈ పవరు, నాలెడ్జ్, బ్లిస్ ఈ మూడింటిని కూడా వర్ణించి చెప్పారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఓయింగ్ టు ది ఆపరేషన్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్. ఈ మూడింటిని అమల్లో పెట్టడం ద్వారా, ఆపరేషన్ అంటే వీటిని వాడుకుంటారు అవతార పురుషుడు, ఈ మూడింటిని, అనంతమైన శక్తి జ్ఞానానందాన్ని. ఇట్ ఈజ్ ఓన్లీ ఓయింగ్ టు ది ఆపరేషన్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్, దట్ ఈజ్ నాలెడ్జ్, బ్లిస్ అండ్ పవర్, దట్